హలో గాయ్స్, మనకి క్రికెట్లో యువరాజ్ సింగ్ అనగానే ఫస్ట్ మనకి 3 ఇన్సిడెంట్లు గుర్తొస్తాయి కదా. సో అవేంది మరి ఇంగ్లాండ్ మీద కొట్టిన 6 బంతులు 6 సిక్స్లు, దాని తర్వాత T20 వరల్డ్ కప్లో తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్, దాని తర్వాత వచ్చేసరికి ఓడి వరల్డ్ కప్ గెలవడానికి మరి అతను కీ రోల్ ఎంత ఉంది అనేవి ఈ 3 ఖచ్చితంగా మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి. సో మరి అంత టాలెంట్ ఉంది అంటే సో మరి అది ఓన్లీ బ్యాటింగ్లో మాత్రమే కాదు, ఇటువైపు మరి బౌలింగ్లో చూసుకున్న వికెట్లు తీసేవాడు, దాని తర్వాత ఫీల్డింగ్లో చెప్పాలంటే మరి ఇండియన్ క్రికెట్ టీంలో అటువంటి ఫీల్డింగ్ ఎవరు చేసేవాళ్ళు కదా అప్పుడు. సో మరి ఇంత టాలెంట్ ఉన్న యువరాజ్ సింగ్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు. అదేంటి అంటే యువరాజ్ సింగ్కి ఒక కొడుకు ఉన్నాడు. సో ఆ కొడుకుని క్రికెటర్ చేయటం అనేది యువరాజ్ సింగ్కి ఇష్టం లేదంట. ఎందుకంటే సో దానికి రీజన్ చెప్పాడు. ఇప్పుడు మనకి ప్రజెంట్ క్రికెట్లో చూసుకుంటే ఇటువైపు సచిన్ టెండూల్కర్ కానీ, లేదంటే రాహుల్ ద్రావిడ్ అయినా సరే, లేదు అంటే మన సెహ్వాగ్ అయినా, వాళ్ళ కొడుకులను కూడా వీళ్ళు క్రికెటర్నే చేస్తున్నారు. సో మరి ఈ తరుణంలో మరి సచిన్ టెండూల్కర్కి మరి అర్జున్ టెండూల్కర్తో పోలుస్తూ కొంతమంది ఏ విధంగా ట్రోల్స్ చేస్తారు అనేది కూడా మనందరూ తెలుసు. సో అటువంటి ఇన్సిడెంట్ల గురించి మాట్లాడుతూ ఇప్పుడు క్రికెట్లో మరి ఒక లెజెండరీ క్రికెటర్ ఉన్నాడు అంటే మరి వాళ్ళ కొడుకు కూడా అతనిలాగే ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. సో మరి అదే రంగంలో ఇద్దరు ఒకే రకంగా మరి టాలెంట్ చూపించాలంటే మరి అది జరగదు. సో కాబట్టి మన క్రికెట్లో జరుగుతుంది ఏంటంటే ఆ లెజెండరీ క్రికెటర్ని వాళ్ళ కొడుకుతో కూడా పోలుస్తూ సో ఇలా కంపారిజన్ చేస్తూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. సో అదైతే నాకు అసలు ఇష్టం లేదు. సో మరి నా కొడుకునైనా సరే నేను అక్కడ తీసుకొచ్చానంటే ఖచ్చితంగా ఇటువంటి ట్రోల్స్ అయితే మొదలవుతాయి. సో అందుకని చెప్పేసి దానికి నేను ఇష్టపడట్లేదు, అందుకే నా కొడుకుని నేను క్రికెటర్ అయితే చేయను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అతను చెప్తుంది, ఒకవేళ నాకైతే ఇష్టం లేదు, ఓకే మరి నా కొడుకు గనక మరి క్రికెటర్ అవ్వాలి అనే ఒక సంకల్పం కనుక ఉంటే ఖచ్చితంగా దానికైతే నేను ఎదురు చెప్పను, ఖచ్చితంగా మరి కంటిన్యూ చేయాలని అయితే చెప్తాను. సో కాకపోతే నా పర్సనల్గా మాత్రం నాకైతే ఇష్టం లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. అయితే మరి దాని తర్వాత ప్రజెంట్ యువరాజ్ సింగ్ పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే మరి అటువైపు శుభ్మన్ గిల్కి, దాని తర్వాత ఇటువైపు అభిషేక్ శర్మకి ఇద్దరికి కూడా మెంటర్గా చేస్తున్నాడు. సో మరి వాళ్ళ యువరాజ్ సింగ్ అండర్లో వాళ్ళిద్దరు కూడా ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అనేది మనందరం చూస్తుంది. సో కాబట్టి మరి యువరాజ్ సింగ్ అండర్లో కనుక మరి వాళ్ళ కొడుకును కూడా అతను తీర్చిదిద్దగలిగితే ఎక్సలెంట్ బ్యాట్స్మెన్ లేదంటే ఎక్సలెంట్ ప్లేయర్గా మరి ఇంకొక ఇండియన్ క్రికెట్ టీంకి ఇంకొక ప్లేయర్ని అందజేసే ఛాన్స్ కూడా యువరాజ్ సింగ్ దగ్గర అయితే ఉంది. సో మరి అయితే చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది. సో మరి ఇంకా మనకి టైం ఉంది కాబట్టి సో మరి యువరాజ్ సింగ్ ఏ డిసిషన్ తీసుకుంటాడు అనేది సో మరి అయితే మనం చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిద్ది అనేది. సో ఏదైనా సరే మరి యువరాజ్ సింగ్ చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.